ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. నేను శుక్రవార పూజ ఎలా చేసుకుంటానో, అమ్మవారికి ఏ విధంగా అయితే హారతినిస్తానో, అది ఈరోజు చూపించబోతున్నానండి వీడియోలో. చాలామంది అడిగారు, ఈ తమలపాకుల హారతి మీరు ఎలా ఇస్తున్నారు అని. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన హారతండి ఇది. ఈ హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అంటే చాలా అనీజీగా ఉంటుంది గదా! మనం ఇంట్లోకి రాగానే బయటకి వెళ్ళి వస్తుంటే ఏదో చాలా అన్‌కంఫర్ట్‌గా ఉంటది. చిరాకుగా ఉంటుంది. ఇంట్లో అస్తమానం గొడవలున్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఉన్నా సరే మీకు వీలవుతుంది అనుకుంటే వారంలో ఒక్కసారి ఇవ్వండి. లేదు అవ్వట్లేదు అని అనుకుంటే అట్‌లీస్ట్ మంత్‌కి ఒక్కసారైనా ఇవ్వడానికి ట్రై చేయండి. చేంజెస్ అయితే మీరే చూస్తారు. నాకైతే చాలా చాలా ఇష్టము అమ్మవారికి హారతినివ్వడము. ఈ హారతి ఇస్తున్నంత సేపు ప్లెజెంట్‌గా ఉంటుందండి. మైండ్ అంతా డిస్టర్బ్‌గా ఉన్నా మనం ఇంట్లో వాతావరణం అంతా బావుంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. నెగెటివ్ వైబ్ అంతా పోతుంది. లలితా సహస్రనామం చదివితే ఎంత ఫలితం ఉంటుందో, నేనిప్పుడు ఈ హారతి ఇచ్చేటప్పుడు ఒక మంత్రం అయితే చదువుతానండి. దానివల్ల అంత బావుంటుంది. లలితా సహస్రనామం చదివినంత ఫలితం అయితే మనకి ఈ హారతిలో ఉంటుంది. సో, పక్కాగా మీరు ఈ హారతితో పాటు ఆ మంత్రం కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి శుక్రవారం మీకు వీలవ్వకపోతే అట్‌లీస్ట్ మంత్‌లో ఒక్కసారైనా అమ్మవారి కోసం ఈ హారతినైతే ఇవ్వండి. తమలపాకుల హారతి. ఇది ఈవినింగ్ 6-8 మధ్యలో ఎప్పుడైనా మీ వీలుని చూసుకొని ఇవ్వచ్చు. లేదు మాకు 8 కూడా అవ్వదు 9 అంటే ఆ టైం అయినా పర్వాలేదు. నైట్ టైమ్ ఇవ్వండి. బావుంటుంది హారతి. అండ్ ఈ హారతి కోసం మెయిన్‌గా కావాల్సింది ఒక ఇత్తడి పళ్ళెమండి. ఇత్తడి పళ్ళెం తీసుకొని అందులోనే నేను ముగ్గురమ్మల మూలపుటమ్మగా భావించి అమ్మవార్లందరికీ కలిపి ఇస్తున్న హారతండి. సో, ఒక్కొక్కరికి 3, 3 ఆకులు చొప్పున 9 నవదుర్గ మాతలకు ఇస్తున్న హారతిది. సో, 9 మూడుల 27 కదా! 27 ఆకులు, 27 పువ్వొత్తులండి హారతి కోసం. ఒక చిన్న ప్లేట్ గానీ, ఇలా బౌల్ లాంటిది గానీ తీసుకొని, అందులో ఈ పువ్వొత్తుల్ని వేసి, నెయ్యిని మాత్రమే వేసుకోండి ఇందులో హారతి కోసం. ఈ ఒత్తులన్నీ కలిపి నెయ్యిని ఏసుకోవడం చేసుకోండి. ఈ హారతి ఇస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఏదైతే హారతి కోసం ఇస్తున్నామో, ప్రతి ఒక్క ఆకుకి చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టండి. నెయ్యితో తడిపిన ఒత్తులున్నాయి కదా! వాటి చుట్టూ ఎర్రటి పువ్వుల్ని సమర్పించండి అమ్మవారి కోసం. 9 నవదుర్గలు కదా! సో, ఎర్రటి పువ్వులు 9ని మనం తీసుకోవాలి. 9 పువ్వులు చక్కగా ఆ హారతి చుట్టూ ఇలా నేను చూపిస్తున్న విధంగా అమర్చుకోండి. దీన్ని మనం ఏదైతే ఏకహారతి ఇస్తుంటాం పూజలో వెలిగిస్తాం కదా! దీపం దాంతోనే మీరు చక్కగా వెలిగించుకోవచ్చు. ఏ డైరెక్ట్‌గా అగ్గిపెట్టెతో గానీ, ఇలాగా అగరబత్తులతో గానీ వెలిగించకూడదు కదా దీపాల్ని. సో, ఈ కయ్యొత్తుతోనే మీరు వెలిగించుకోండి. ఇది వెలిగించినంత సేపు ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా అమ్మవారితోనే మాట్లాడుతున్నట్టుగా భావించి అమ్మవారినే చూస్తూ ఉండండి. ఇక్కడ మీకు ఏది మంత్రమొస్తే ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేనైతే దుర్గా ద్వాత్రింశనామమాల పాడతానండి. వినండి. దుర్గా ద్వాత్రింశన్నామమాల దుర్గా దుర్గా త్రిశమని దుర్గపద్వినివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాదిని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గనిఘంటి దుర్గమాపః ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మా స్వరూపిణి దుర్గమార్గప్రద దుర్గమ విద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమజ్ఞానవాసిని దుర్గమోహ దుర్గమగ దుర్గమార్ద స్వరూపిణి దుర్గమాసుర సంహంతి దుర్గమాయుధధారిణి దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్మ దుర్గేశ్వరి
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణి నామావళివిధం యస్తు దుర్గాయ మమ మానవః పఠేశర్వభయోర్ముక్తో భవిష్యతి న సంశయः శత్రుభిः పీడ్యమానో దుర్గబంధవతోऽపि వా ద్వాత్రింశన్నామ పటే మృచ్యతే न संशयः श्रीदुर्गा द्वात्रिंशन्नाममाला सम्पूर्णम् नमस्तेषु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ श्रीमात्रे नमः ॐ श्रीं ॐ श्रीं ॐ श्रीं నేనిక్కడ మంత్రాలైతే ఇస్తున్నాను కదండీ! ఈ నామాలు మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేనైతే ఈ విధంగా చేస్తుంటాను. అండ్ ఈ హారతి పూర్తిగా అయ్యే వరకు మీరు నాకైతే దేవుడనేది పైన ఉండడం వల్ల రూము నేను నిల్చొనిచ్చాను. యాక్చువల్‌గా అయితే కూర్చొనే ఇవ్వాలి. కూర్చొని ఇవ్వండి. నేను కాసేపు కూర్చొని అలా అమ్మవారిని చూస్తూ తర్వాత పాడుతున్నప్పుడు లేచి నిల్చొని ఇచ్చాను అమ్మవారి కోసం. సో, మీరు మాత్రం మీకు వీలుంది కూర్చోడానికంటే చక్కగా కూర్చుంటూనే అమ్మవారిని చూస్తూ ఇవ్వండి హారతిని. హారతి పూర్తిగా నిమగ్నం అయిన తర్వాత దీన్ని మనం ఎక్కడ బయట ఎలా పడితే అలా ఏసేయొద్దండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టం ఈ సువాసన అనేది తమలపాకుల నుంచి వచ్చే సువాసన. సో, ఇది నీటిలో పారే నీటిలోనైనా వేయండి. లేదంటే ఎవ్వరు తొక్కని ప్లేస్‌లోనే రేపు మార్నింగ్ అనేది మీరు వేసుకోవచ్చు. తర్వాత హారతి అందరి దేవుళ్ళకి ఇచ్చేసి హారతి తీసుకొని నేనైతే ప్రతి ఫ్రైడే అయితే ధూపం అనేది ఇంట్లో వేసుకుంటూ ఉంటానండి. అంత నెగెటివ్ ఎనర్జీ ఏదున్నా పోతుంది ఇంట్లో. సో, శుక్రవారం నాకు అలవాటు ధూపం వేసుకోవడం. ఆ విధంగా నేను ధూపం అయితే వేసుకున్నాను. హారతి మీకు వీలు ఉంది అని అనుకున్నప్పుడల్లా ఇవ్వండి. ధూపం మాత్రం ఎవ్రీ ఫ్రైడే వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేనైతే నా ఫ్రైడే పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. మరి మీరెలా చేసుకుంటారు? నా హారతి మీకు గనక నచ్చినట్టుంటే మీరు కూడా ట్రై చేస్తే గనక కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. ఓం శ్రీమాత్రే అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. మీరు ట్రై చేసి మీకు జరిగే అద్భుతాలను కూడా నాతో షేర్ చేసుకోండి. నేను గత 4 ఇయర్స్ నుంచి ఈ హారతినైతే ఇస్తూ ఉంటానండి. నా లైఫ్‌లో నేను చాలా చేంజెస్ అయితే చూసాను. సో, మీ అందరి కోసం కూడా అందుకే షేర్ చేస్తున్నాను. ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత బయట బాల్కనీలో పెట్టేశాను. సో, ఈ విధంగా అయితే నా ఫ్రైడే వ్లాగ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.